ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ భానుశివ మెమోరీస్. ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను ఎలా వెయిట్ లాస్ అయ్యాను అనేది ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను 4 మంత్స్లోనే 14 కేజీస్ వరకు తగ్గిపోయాను. సో నేను ఎలాంటి డైట్ చేయకుండా, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకుండా వెయిట్ లాస్ అయితే అయ్యాను. నేనేం ఫాలో అయ్యాను, ఏం తిన్నాను, సో దేనివల్ల నేను ఇంత వెయిట్ లాస్ అయ్యాను అనేది మీకు ఈ వీడియోలో కంప్లీట్గా వివరించాలనుకుంటున్నాను. చాలా మందికి కూడా డెలివరీ తర్వాత మనం వెయిట్ లాస్ అవ్వలేము, ఇంకా వెయిట్ గెయిన్ అయిపోతాము, ఇంకా సి సెక్షన్ జరిగితే ఇంకా ఎక్కువ ఒళ్ళు వచ్చేస్తుంది, పొట్ట బాగా వచ్చేస్తుంది, చాలా లావు అయిపోతామని చాలా మంది బెంగ పెట్టుకుంటారు. అంతే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి త్వరగా ఒళ్ళు తగ్గిపోతుంది, ఒళ్ళు ఆరిపోతుంది, ఇట్లాంటి భ్రమలన్నీ చాలా పెట్టుకుంటారు. సి సెక్షన్ అనే కాదు, నార్మల్ అనే కాదు, ఎవరికైనా సరే మన పట్టుదల ఉంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అంతేకాని మన ఒళ్ళు బద్ధకమే మన వెయిట్ గెయిన్కి మెయిన్ కారణం ఉంటుంది. మనం ఎంత యాక్టివ్గా, ఎంత ఎనర్జీగా ఉంటే అంత వెయిట్ లాస్ మనమైతే అవుతాము. మనం ఎక్కువ వెయిట్ లాస్ అయిపోవక్కర్లేదు. మనం కన్సీవ్ అవ్వకముందు ఎంతైతే ఉన్నామో, నేను ప్రెగ్నెంట్ అవ్వకముందు ఇంత ఉన్నాను, అబ్బా అప్పట్లాగా మళ్ళీ ఎప్పుడు వస్తామని చాలామంది అనుకుంటారు కదా. అది మన పట్టుదల వల్లే వస్తుంది. మనం కన్సీవ్ అవ్వకముందు ఎంత ఉన్నాము అనేది ఫస్ట్ మన టార్గెట్గా పెట్టుకోవాలి. అంతే వెయిట్ లాస్ అయ్యి సేమ్ టార్గెట్ని మీరు రీచ్ అయితే, మీరు కన్సీవ్ అవ్వకముందు ఎంతైతే ఉన్నారో సేమ్ అంతే వస్తుంది. దాని తర్వాత మీ ఇష్టం. ఇంకా దాని తర్వాత మీరు అంతే కంటిన్యూ చేసుకోవాలనుకుంటారా, అంతకంటే ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారా అనేది మీ ఇష్టం. ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది. అంతేగాని నాకు సి సెక్షన్ అయ్యింది, దానివల్ల నేను ఇంత వెయిట్ గెయిన్ అయిపోయాను, నాకు నార్మల్ డెలివరీ అయిపోయింది, దానివల్ల నేను ఇట్లా అయిపోయాను అనేది భ్రమలు మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. ఏ డెలివరీ అయిన తర్వాత అయినా మనం వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా అవ్వచ్చు. సో నేను ఎట్లా వెయిట్ లాస్ అయ్యాను అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియో మాత్రం మీరు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నేను ఎక్కువ ల్యాగ్ చేయకుండా నేను ఏం చేస్తే నేను వెయిట్ లాస్ అయ్యాను అనేది కంప్లీట్గా చెప్తున్నాను ఈ వీడియోలోని. మీరు ఏది మిస్ అవ్వద్దు. అసలు 14 కేజీస్ తగ్గడం అంటే నార్మల్ మాటలు కాదు. నేను ఎలా అందులో నేను డైట్ ఎక్సర్సైజ్ చేయకుండా 14 కేజీస్ తగ్గాను అంటే నార్మల్ మాటలు కాదు. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి భానుశివ మెమోరీస్. నాకు జరిగింది అయితే సి సెక్షన్ డెలివరీ. బట్ నా డెలివరీకి ముందు నేను ఎంత ఉన్నాను, నా కన్సీవ్ అవ్వకముందు నేను ఎంత ఉన్నాను, నేను కన్సీవ్ అవ్వకముందు 54 కేజెస్. నేను కన్సీవ్ అయిన తర్వాత ఎంత వెయిట్ గెయిన్ అయ్యాను, నా డెలివరీకి ముందు నేను ఎంత వెయిట్ ఉన్నాను అనేది నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను. ఫస్ట్ నేను కన్సీవ్ అవ్వకముందు 54 కేజెస్ అయితే ఉన్నాను. 54 కేజెస్ అంటే నార్మలే, అది ఎక్కువ వెయిట్ గెయిన్ అయితే కాదు. అంటే మన బాడీకి, మన హైట్, మన బాడీకి తగ్గట్టు మన ఏజ్, మన హైట్ చూసుకొని అప్పుడు మన వెయిట్ అనేది మన కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవాలి. నేనున్న హైట్కి ఏంటమ్మా హాయ్ చెప్పు, హాయ్ హైట్ మన వెయిట్ బట్టి మన వెయిట్ ఎంత ఉంటే కరెక్ట్ అనేది మనం మేనేజ్ చేసుకోవాలి. నా హైట్ నా వెయిట్ని బట్టి నేను కన్సీవ్ అవ్వకముందు 54 కేజీస్ ఉన్నాను. అది మాత్రం కరెక్ట్గానే ఉన్నాను. నేను అప్పుడు కొంచెం కూడా ఎక్కువ లేను, అలా అని తక్కువ లేను, కరెక్ట్ బ్యాలెన్స్డ్ వెయిట్లోనే ఉన్నాను. అయితే నేను కన్సీవ్ అయిన తర్వాత ఒక 5 మంత్స్ వరకు కూడా నేను నార్మల్గానే ఉన్నాను. ఒక 2 కేజీస్ 3 కేజీస్ పెరగడం అట్లా వచ్చింది. ఒకేసారి 5th మంత్లో నేను 58 కేజీస్ దాకా వెళ్ళాను. 50 అంటే అప్పుడు బేబీ వెయిట్ కూడా పెరుగుతుంది కదా 5th మంత్ తర్వాత. ఇంకా బేబీ వెయిట్కి నా వెయిట్కి కలిపి 58 కేజీస్ అయితే ఉన్నాను. దాని తర్వాత మళ్ళీ నేను డెలివరీకి ఇంకొక 3-4 వీక్స్ ఉన్నానంగా, అంటే ఎప్పుడు ఎవ్రీ చెకప్ చేసుకుంటూనే ఉన్నాను. 1 కేజీ 2 అట్లాగే పెరుగుకుంటూ వచ్చాను. కానీ నేను డెలివరీకి ముందు వెళ్ళే ఒక 3 వీక్స్ ముందు చెక్ చేసుకుంటే 70 కేజీస్ అయితే ఉన్నాను. కానీ నా బాడీ, నా హైట్కి, నా ఏజ్కి 70 కేజీస్ విత్ బేబీతో ఓవర్ వెయిట్. అది చెప్పాలంటే నాకు తెలిసి నేను 54 ఉన్నానంటే అట్లీస్ట్ ఒక 10 కేజీస్ పెరిగితే ఒక 10 కేజీస్ పెరిగితే సరిపోతుంది. అంటే ఒక 64 కేజీస్ వరకు వస్తే నేను సరిపోయేది. కానీ కొంచెం మనకు క్రేవింగ్స్ ఉంటాయి, ఫుడ్ తినాలనిపిస్తుంది. అది అలా తినేసి కొంచెం నేను ఫుడ్ అయితే బాగా తీసుకున్నాను. అసలు నాకు ఏది తినాలనిపిస్తే అది బాగా తినేదాన్ని నేను. అసలు ఎప్పుడు ఓవర్ వెయిట్ అయిపోతానేమో అని ఎప్పుడు స్కిప్ చేయడం అయితే జరగలేదు. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు తినాలనిపించిన ప్రతి ఫుడ్ కూడా తినేసాను. ఇంకా 70 కేజీస్ అయితే ఉన్నాను. దాని తర్వాత నేను డెలివరీ అయిపోయింది. నా డెలివరీ ముందు 70 ఉన్నా కదా, ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను చెక్ చేసుకుంటే 62 కేజీస్ ఉన్నా. 62 కేజీస్ అంటే మామూలు మాటలా చెప్పండి. అసలు నా ఏజ్కి, నా హైట్కి చాలా ఎక్కువ. అసలు అది
62 కేజీస్ అంటే 58 అంటేనే చాలా ఎక్కువ. అలాంటి 62 కేజీస్ అయితే ఉన్నాను. ఇంకా ఏముంటది, ఇప్పుడు డెలివరీ తర్వాత చాలా మంది పొట్ట తగ్గిపోతుంది, డెలివరీ అవగానే బేబీ బయటకు వచ్చేగానే పొట్ట అంతా ఫ్లాట్గా అయిపోద్ది అనుకుంటారు. అస్సలు అవ్వదండి. మన పొట్ట ఎలా అయితే ఉంటదో, ఇప్పుడు మనం కన్సీవ్ అయినప్పుడు మన బేబీ ఎలా ఉంటదో సేమ్ అలానే మన పొట్ట ఉంటది. మన బేబీ బయటకు వచ్చేసినా కూడా మన పొట్ట మాత్రం మళ్ళీ మనం ప్రెగ్నెంట్ అన్నట్టే ఉంటది. ఈ పొట్ట మాత్రం చాలా మందికి నడుం కట్టేస్తారు డెలివరీ అయిన తర్వాత. నాకు అలా నడుం కట్టు కూడా అస్సలు లేదు, ఎందుకంటే సి సెక్షన్ జరిగింది కదా. అందులో నాకు ఫస్ట్ డెలివరీ కాబట్టి నాకు కొంచెం చాలా భయం ఉంది. నాకు ఆ స్టిచ్చెస్ అవి అంటే చాలా భయం ఉంది. మా వాళ్ళు నడుం కట్టు కూడా వేయలేదు. అట్లా నేను నడుంకి బెల్ట్ కూడా పెట్టుకోలేదు. బెల్ట్ పెట్టుకొని ట్రై చేద్దామని చెప్పి కూడా బెల్ట్ ఆర్డర్ పెట్టుకున్నా, కానీ బెల్ట్ కూడా పెట్టుకోలేదు. నాకు స్టిచ్చెస్ దగ్గరే ఏమన్నా టచ్ అవుతుందేమన్నా అంత భయంతో ఉన్నాను. అసలు బెల్ట్ కూడా నేను ముట్టుకోలేదు, టచ్ చేయలేదు. అంత బెల్ట్ అనేది మనకి పొట్ట తగ్గిపోవడానికి కాదు, మన మజిల్స్ అనేది టైట్గా ఉండి కొంచెం సపోర్ట్గా ఉంటుంది పొట్ట. ఎందుకంటే లూజ్ అయిపోయి మొత్తం సాగింగ్ లూజ్గా ఉంటుంది కదా, అది టైట్గా అవడానికి కొంచెం మనకి సపోర్ట్ కోసమే ఆ బెల్ట్ అనేది పెట్టుకోవడం. అంతేకాని బెల్ట్ పెట్టుకోవడం వల్ల మనకి పొట్ట ఫ్లాట్గా అయిపోద్ది, తగ్గిపోద్ది అనేది చాలా భ్రమ. అసలు కొన్ని డైట్స్ అలాంటివి ఫాలో అయ్యాను. నేను అసలు డైట్ అలాంటివి తీసుకున్నది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ వీడియోలో చెప్తే కనుక వీడియోలో చాలా లెంత్ ఎక్కువైపోద్ది. దాని తర్వాత నేను మా ఉజ్వలందరికి 6 మంత్స్ వచ్చేది వరకు కూడా నేను వెయిట్ చాలా లావుగానే ఉన్నాను. వీడికి 6 మంత్స్ వచ్చినప్పుడు కూడా వీడి అన్నప్రాసన ఫోటో ఇక్కడ వేస్తాను, చూడండి. అప్పుడు కూడా నేను డుమ్మే లావుగానే ఉన్నాను. వెయిట్ లాస్ అవ్వడం అంటే ఒక 2-3 కేజీస్ అట్లా అయ్యాను అంతే. అంతకంటే నాకు తెలిసి ఒక 65 దాకా ఉండుంటాను. వీడు అన్నప్రాసన టైంకి నేను ఒక 65 దాకా ఉండుంటాను. అంతకంటే తక్కువ వెయిట్ లాస్ అయితే అవ్వలేదు. వీడికి వన్స్ అన్నప్రాసన అయిన తర్వాత నుంచి నేను అస్సలు అప్పటి నుంచి వీడికి అన్నప్రాసన 6 మంత్లో అయింది. 6th మంత్ తర్వాత మళ్ళీ వీడికి 11 మంత్స్ వచ్చేసరికి నేను 14 కేజీస్ తగ్గాను అంటే నేనే షాక్ అయ్యాను అసలు. అయిన తర్వాత నుంచి మళ్ళీ వీడికి 11th మంత్ వచ్చేలోపు నేను చాలా వెయిట్ లాస్ అయితే అయిపోయాను. మొత్తానికి 14 కేజీస్ అయితే తగ్గిపోయాను. మెయిన్ వీడియో స్టార్ట్ అనమాట. అసలు నేను అప్పటి నుంచే నేను వెయిట్ లాస్కి నేను ట్రై చేయలేదు, అప్పటి నుంచే నేను వెయిట్ లాస్ అవ్వడం మొదలుపెట్టాను. ఇప్పుడు చాలా మంది కూడా వాళ్ళ పుట్టిళ్ళల్లో ఉంటారు, లేకపోతే అత్తామామల దగ్గర ఉంటారు, అలానే ఉంటారు పిల్లలతోటి. కానీ ఉండడం వల్ల ఏంటి, మనం మన పిల్లల్ని పెద్దోళ్ళకి వదిలేస్తున్నాం. పెద్దోళ్ళకి వదిలేయడం వల్ల ఏమైంది, మన వెయిట్ అనేది మనకు వెయిట్గానే ఉంటుంది. అంతేకాదు మనం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వేసే ఆకలి కంటే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఆకలి ఇంకా డబుల్ ఆకలి ఉంటుంది మనకి. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు పాలు తాగే కొద్దిగా మనకు ఆకలి వేస్తూనే ఉంటుంది, అంత ఆకలి వేస్తుంది. నేను అట్లా నాకు కూడా చాలా ఆకలి వేసేది. నేనైతే ఆ ఫుడ్ విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వను. ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అనేది అస్సలు అయ్యేదాన్ని కాదు. నన్ను ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు నేను తినేసేదాన్ని. హైదరాబాద్లో ఓన్లీ ఇద్దరమే ఉంటాం అనమాట, నేను మా హస్బెండ్ అంతే. వీడికి 6 మంత్ వచ్చేదాకా కూడా మా మమ్మీ మా అత్తమ్మ 10 డేస్కి ఒకరు వచ్చి నన్నైతే చూసుకున్నారు. ఎందుకంటే మనకి సి సెక్షన్ అయింది, చేసుకోవాలి అన్నా సడన్గా చేసుకోలేము. వీడితో ఉండాలి అన్నా కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక 6 మంత్ ఇవి రాగానే వీడి అన్నప్రాసన అవ్వగానే ఇంకా నన్ను ఒక్కదాన్ని అట్లా ఇక నాకు అప్పచెప్పేశారు అంతే. అప్పటి నుంచి కంప్లీట్గా వీడి బాధ్యత మొత్తం నాదే. ఇక వీడి ప్రతి పని నాదే, ప్రతి ఇంట్లో పని, వీడి పని ప్రతిదీ నాదే. ఇంకా నేననే కదా, ఇట్లా చాలా మంది ఉన్నారు, కానీ చాలా మంది బయటకు చెప్పరు. అంతే, చాలా మంది ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, నేను పొద్దున్నే లేగడం, ఇంట్లో కుకింగ్ చేయడం, ఆఫీస్కి పంపించేయడం, తర్వాత ఇల్లంతా నీట్గా పెట్టుకోవడం, క్లీన్ చేసుకోవడం, తర్వాత వీడిని చూసుకోవడం, వీడికి ఫీడింగ్ ఇవ్వడం, వీడికి సాలిడ్ ఫుడ్లు అని వీడికి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం. ఇప్పుడు మనం ఏదో ఒకటి పెట్టాలనుకుంటుంటాం, వీడికి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం, మళ్ళీ మారం చేస్తూ ఉంటారు. వీళ్ళకి తినిపించడం, బతిమలాడడం, వాళ్ళతో తిరగడం, వీళ్ళని ఆడించడం, ఒకటి కాదు రెండు కాదు, ఇంకా కంప్లీట్గా మొత్తం పని మన మీదే ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా మనం వెయిట్ లాస్ అవుతామా లేదా చెప్పండి? ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా అవుతాం అనమాట. ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు కూడా ఇంట్లో పని, పిల్లోడితో పని, అన్ని పనులు నువ్వే చేసుకుంటావు కదా, వేరే వాళ్ళని బద్దకించావు కదా. ఇప్పుడు నీ పిల్లోని నువ్వు ఆడించుకుంటావు, నీ పిల్లోడికి నువ్వే తినిపించుకుంటావు. అలాంటప్పుడు నీ బాడీకి నీకు ఎంత ఎక్సర్సైజ్ అవుతుంది, అంత ఎక్సర్సైజ్ అయితేనే కదా నీ బాడీ నీ వెయిట్ లాస్ తగ్గేది. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఇంకా ఆకలేస్తుంది, తింటావు, నువ్వు తిన్నదంతా ఏమవుతుంది, వీడికి పాలిచ్చే దాంట్లోనే వెళ్ళిపోతుంది, వీళ్ళకి పాలిచ్చే దాంట్లోనే వెళ్ళిపోతుంది. ఆ పాలిచ్చే దాంట్లో నువ్వు తిన్నది వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది నీ బాడీలో అట్లా స్టోరేజ్ అయిన
స్టోరేజ్ అయి ఉంటుంది కదా, ఆ బాడీ స్టోరేజ్ అయి ఉన్నది ఎలా వెళ్ళిపోతుంది, మనం ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కానీ దేని వల్ల కానీ వెళ్ళిపోతుంది. మనం సపరేట్గా ఎక్సర్సైజ్ చేయక్కర్లా, మన పిల్లల పని మనమే చేసుకుంటూ మన ఇంట్లో పని మనమే చేసుకుంటే ఖచ్చితంగా మన బాడీ అనేది ఫుల్ ఎక్సర్సైజ్ అయినట్టే. మనం దానికోసం ఒక టైం కేటాయించి 2 రోజులు చేసి తర్వాత అమ్మో మళ్ళీ నేను చేయలేదు, నేను వెయిట్ లాస్ అవ్వలేదు ఇలాంటి చెప్పుకునే కంటే మన పని మనం చేసుకోవడం, మన పిల్లల పని మనం చేసుకుంటే ఖచ్చితంగా మన బాడీ అనేది ఎక్సర్సైజ్ అవుతుంది, మన బాడీలో ఉన్న క్యాలరీస్ అన్నీ ఖచ్చితంగా కరుగుతాయి. సో దాని ద్వారా కూడా మనకి వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా జరగడం కాదు, ఎగ్జాంపుల్ నేను ఏమి చేయలేదండి, ఇలానే చేశాను. నా పని ప్రతి పని కూడా నేను వేరే వాళ్ళ మీద అసలు డిపెండ్ అయ్యేదాన్ని కాదు. ఇన్ కేస్ నా ఇంటికి ఎవరైనా వచ్చినా నేను వాళ్ళ మీద నా పని డిపెండ్ అయ్యేదాన్ని కాదు. ఇప్పటికైనా సరే నా కొడుకు పని కానీ నా పని కానీ ఇంట్లో పని కానీ నేనే చేసుకుంటాను. నేనే చేసుకొని ప్రతి పనిని కూడా అసలు నెగ్లెక్ట్ చేయను. ఏ రోజు పని ఆ రోజు కంప్లీట్ చేసేసుకుంటాను. దానివల్ల నాకు చాలా అసలు బెనిఫిట్ అంటే వెయిట్ లాస్ అయితే అయ్యాను. నేను వెయిట్ లాస్ అయినందుకు చాలా హ్యాపీ అనమాట. నేను ఈ రోజుకి ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అయ్యాను. చాలామంది ఏంటంటే డైటింగ్లు చేయడం ఇంకా ఏయో చేయడం అట్లాంటివి చేస్తారు. అట్లా చేసినా కూడా ఇబ్బంది. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు డైటింగ్ చేశారనుకోండి మళ్ళీ లేనిపోని అనారోగ్యాలు వస్తాయి. లేదా దానికంటే మన పని మీద మనం శ్రద్ధ పెట్టుకొని మన బేబీ పని ఎవరికి అప్పచెప్పకుండా మనమే చేసుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది, వీళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, మన వంటి బరువుని మనమే తగ్గించుకున్నట్టు ఉంటుంది. అంతేకాకుండా కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చెప్తా. అది కంప్లీట్గా ఒక డైట్కి సంబంధించిన వీడియో. ఎలాంటి డైట్ తీసుకోవాలి, మన ఇంట్లో మన పని మనం చేసుకుంటూనే మనం ఫుడ్ కూడా ఎలా తీసుకోవాలనేది కూడా ఉంటుంది కదా. అట్లా అని నేను రోజు చికెన్ తింటాను, నేను రోజు నాన్ వెజ్ తింటాను, నేను రోజు బయట ఫుడ్ తింటాను, ఇట్లా ఉజ్జుతోళ్ళు నేను రోజు బయట ఫుడ్ తీసుకుంటా, బయట ఫుడ్ తింటా కానీ నేను వెయిట్ లాస్ అయిపోవాలి అంటే ఎవ్వరు అవ్వలేరు. నువ్వు డైలీ బయట ఫుడ్ తినేసి ఇష్టం వచ్చినట్టు నాన్ వెజ్లు తినేసి అవి తినేసి నేను వెయిట్ లాస్ అవ్వాలి అని నువ్వు పని చేసుకుంటే అవుతావా? అవ్వలేవు కదా. ఎవ్వరు అసలు అలా వెయిట్ లాస్ అయితే అవ్వలేరు. సో మన డైట్ కూడా ఫాలో అవ్వాలి. డైట్ ఫాలో అవ్వాలంటే డైటింగ్ కాదు, మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అది నెక్స్ట్ వీడియోలో అయితే కంప్లీట్గా చెప్తాను. నేను ఎలాంటి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ చెప్పేది ఒకటే అండి, మన ఒళ్ళుని మనం బద్దకించొద్దు. ఎంతవరకు మన పిల్లల పని మనం పెద్దోళ్ళకి అప్పచెప్పొద్దు. నా అమ్మ ఉందిలే నాకు చేసుకుంటుంది, మా అత్తగారు ఉన్నారులే మా అత్తగారు చూసుకుంటారులే, మా అత్తగారు తినిపించుకుంటారులే, ఏం చెయ్యొద్దు. యాస్ నువ్వు మదరే కదా, నీ కొడుక్కి నువ్వు పెట్టుకో, నీ కూతురికి నువ్వు తినిపించుకో. అలాగే మన పిల్లలకి మనమే తినిపించుకుంటే వాళ్ళకి ప్రేమ ఉంటుంది, వాళ్ళతో మనం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. నువ్వు వాళ్ళని 4 బొమ్మలు వాళ్ళ ముందేసేసి ఆడుకోరా అని వదిలేస్తే వాడేం ఆడుకుంటాడు? వాడితో కాసేపు ఆడుకో, టైం స్పెండ్ చేయి, అప్పుడే కదా మన బాండింగ్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది, ఇంకా ఎక్కువ బాండింగ్ అనేది పెరుగుతుంది. నేను ఎట్లా వెయిట్ లాస్ అయ్యానని మీకు ఖచ్చితంగా చెప్పాను. చాలామంది అనుకుంటారు చాలామంది బద్దకిచ్చేస్తారు, అమ్మో నాకు సీ సెక్షన్ అయింది నేను చేయలేను అని చాలామంది బద్దకిస్తారు. దయచేసి ఈ రోజు నుంచైనా ఆ బద్ధకాన్ని విడిచేసి మీ పని మీరు చేసుకోండి. సీ సెక్షన్ అయితే ఏమైంది? ఏం కాదండి. సీ సెక్షన్ అంటే భయపడిపోతారు. సీ సెక్షన్ అంటే ఏమీ కాదు, ఉంటుంది నడువు నొప్పి ఉంటుంది, అది ఉంటుంది. మీరు చేయాల్సిన పనులే చేయండి. ఓవర్గా వెయిట్లు ఎత్తేసి అలాంటి పనులు చేసేసి నాకు నడుము నొప్పి వచ్చేస్తుంది, నా స్టిచెస్ నొప్పి వచ్చేస్తుంది అలాంటివి చెప్పుకునే కంటే మీరు చేసే చిన్న పనులు చేయండి. 1 గంట పని చేయండి, ఒక అరగంట కూర్చోండి, 1 గంట పని చేయండి. ఏం లేదు, మీ థింగ్స్ ఇప్పుడు వాటర్ కావాలనుకోండి, వెళ్ళి వాటర్ తెచ్చుకోండి. అమ్మ వాటర్ తీసుకురా అనే బదులు మీరే నడుచుకుంటే వెళ్ళి వాటర్ తెచ్చుకోండి. ఇప్పుడు నీ బేబీకి ఏదైనా డైపర్ మార్చాలి, ఇలా డైపర్ తెచ్చుకొని మార్చుకోండి అంతే. ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చెప్పేస్తాను. నెక్స్ట్ వీడియోలో డైట్ ఎలా ఫాలో అయ్యానని చెప్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ స్మాల్ సబ్స్క్రైబ్.